నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు. అయితే మనందరికీ తెలుసు కదా, తనుష్క గారు ఇచ్చే ఒక్కొక్క రెమెడీ చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే ఎవరెవరైతే ఫాలో అప్ చేశారో వాళ్ళందరికీ తెలుసు. అయితే నాకు పర్సనల్గా నా నెంబర్స్కి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ కాల్స్ వచ్చాయి. సో అందులో ముఖ్యంగా అంటే రకరకాల సమస్యలతో సతమతం అవుతున్న వారు వాటి నుంచి ఎలా బయటపడ్డారు అని చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే ఫీడ్బ్యాక్ కాల్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో అందులో ఉద్యోగానికి సంబంధించి సక్సెస్ రేట్ ఉన్న ఒక ఆవిడ మనకి కాల్ చేశారు. సో ఆవిడ ఫీడ్బ్యాక్ కాల్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. మరి దానికి ముందు ఒకసారి అమ్మతో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, నేను మీకు చెప్పాను కదా, ఈవెన్ నా నెంబర్కి కూడా కాల్స్ వచ్చాయి మీకు సంబంధించి సక్సెస్ రేట్ ఉంది అని చెప్పేసి. అయితే నిజంగా చాలా చాలా బాగుందమ్మా. అంటే హ్యాపీగా ఉంది. మనం చేసిన వీడియోస్ చూసి మంచి రెస్పాన్స్ వచ్చి వాళ్ళకి మీరు రెమెడీలు ఇవ్వడం, వాళ్ళు సక్సెస్ అవ్వడం, మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఒక్కసారి మీరు చెప్పండి అమ్మా, జనరల్గా క్లయింట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి రెమెడీస్ ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఎలాంటి రెమెడీస్ ఎలా ఇస్తారు? ఫస్ట్ వాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తారా? అసలు ఎలా స్టార్ట్ చేస్తారు రెమెడీస్ ఇవ్వడం? యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళ జాతకం చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళకి సమస్యలు ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం గురించి కావాలని అంటే, సో వాళ్ళకి జాతక పరంగా అంటే వాళ్ళకి 9th హౌస్, బట్ అది జాతకంలో మంచిగా ఉందా లేదా, బట్ వాళ్ళు ఎందుకు అసలు ఎంత ట్రై చేసినా మంచిగా చదువుకున్న వాళ్ళు అంటే మీకు తెలిసి ఉంటాయి, అసలు గోల్డ్ మెడలిస్ట్ అయినా కానీ జాబ్ లేకుండా చాలా మందులు ఉన్నారు. అసలు ఎంతో ట్రై చేసినా రాలేదు అని చెప్తూ ఉంటారు. కానీ నిజంగానే వాళ్ళ క్వాలిఫికేషన్ చాలా తక్కువ ఉంటుంది స్టడీస్ పరంగా, కానీ మంచి జాబ్లో సెటిల్ అయిపోయినారు ఉన్నారు, అసలు బాగుంటారు. బట్ ఇప్పుడు ఇది అంతా మనం కంటి ముందుగా చూస్తున్నాం. చాలా మందిలో ఇదే అన్నారు అసలు నా క్లయింట్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు. కానీ నేను ఎంత ట్రై చేసినా ఎందుకు రావట్లేదు, లేదు అట్లీస్ట్ ఒక చిన్న జాబ్లో ఏదో 1 month ఉంటే నెక్స్ట్ మంత్ అంతా అసలు మళ్ళీ జాబే లేకుండా ఒట్టిగా కూర్చుంటాను. నాకు ఏంటంటే అసలు జాబ్ అనేది పర్మనెంట్ గా లేదని కొంతమంది అంటారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఒకవేళ వచ్చినా అదే జాబ్, ఒక ఎదుగు ఉండదు, ఒక గ్రోత్ ఉండదు, అలానే ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇట్లా అంతా ఉంటారు. కొంతమంది జాబ్ ఎంత ట్రై చేసినా రాదు అసలు, అట్లాంటి వాళ్ళు రాదు. అవును, 40 సంవత్సరాలు వస్తాయి, ఉద్యోగం ఉండదు, ఏం చేయరు, పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు, లేదా వైఫ్ మీద డిపెండ్ అవుతారు. అవును, అసలు అట్లా చాలా మందిలో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి జాతక రీతిగా వాళ్ళకి ఉద్యోగ స్థానం, ఉద్యోగ కారకుడు. సపోజ్ ఉద్యోగ స్థానంలో నెగిటివ్ గ్రహం ఉండింది అనుకోండి, వాళ్ళు ఎంత ట్రై చేసినా జాబ్ రాదు. అందుకే వాళ్ళు అంటారు, ఎన్నో పూజలు చేశామండి, ఎన్నో గుడులు తిరిగాము, అసలు ఎంత చేసినా ఎందుకు మాకు రిజల్ట్ రాలేదు అని చెప్పే వాళ్ళు ఉంటారు. బట్ ఇవి ఎందుకు అంటే వాళ్ళ చక్రంలో నార్మల్గా వాళ్ళు చేసే పూజలు ఆ గ్రహాలకు సంబంధించి చేస్తారు. కానీ నెగిటివ్ గ్రహం, మాంది గ్రహంలో ఒకటి ఉంటుంది. అది ఒకవేళ వాళ్ళకి కుజుడు హౌస్లో అంటే మేషరాశిలో కానీ, లేదు వృశ్చికంలో కానీ, లేదు 9th హౌస్లో కానీ అలా ఉంటే వాళ్ళకి జాబ్ ఎంత ట్రై చేసినా రాదు. సో అది కొంచెం ఏంటంటే ఒకరికి ఇట్లా వాళ్ళు పూజలు చేసి రిజల్ట్ రాలేదు, దేవుడి మీద కూడా నమ్మకం లేకుండా అయిపోతుంది. సో ఈ గ్రహం వల్ల అలా ఉంటుంది. సో మన ఏంటంటే మాది కేరళ రెమెడీ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ అందుతుంది. సో ఏంటంటే మేము చేయించేది కొల్లిమలలో చేపిస్తాము. కొన్ని క్లయింట్స్ డైరెక్ట్ కూడా తీసుకెళ్తాము, కొంతమంది వాళ్ళ ఇంటికి వచ్చైనా చేయిస్తారు, లేకపోతే వీళ్ళు ఆన్లైన్లో వాళ్ళు అసలు పూజలు కావాలంటే కూడా అలా కూడా చేపిస్తాము. సో వాళ్ళ చక్రం చూడగానే వీళ్ళ సమస్య ఏంది కూడా నేనే చెప్పేస్తాను అసలు. ఓకే. సో నిజంగా అంటే ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే ఒక అంటే మన నుంచి ఒక మంచి పొందిన వ్యక్తి చెప్పే హ్యాపీ ఫీల్ ఉంటది కదా, అది నిజంగా చాలా బాగుంటుంది మనకి. ఇప్పుడు కూడా నేను స్టూడియోకి రాగా ఒక మేడం అయితే, మేడం మీ గురించి తప్పకుండా చెప్పాలి, మా పాపకు చాలా మంచిగా అయింది, తర్వాత మా హస్బెండ్ కూడా రెమెడీస్ తీసుకున్నాం చెప్పారు. సో అది చాలా సంతోషం. రాగానే నేను కూడా చెప్పాను కదా మీకు, నాకు ఇలా కాల్ వచ్చిందండి అని. సో అయితే ఒక్కసారి మాట్లాడేద్దాం. తప్పకుండా. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. వాసవి గారు బాగున్నారా? బాగున్నామండి. అయితే ఇప్పుడు ఇది కాల్ రికార్డ్ అవుతుందండి ఆన్ స్క్రీన్. సో ఒకసారి మీకు ఒక గుడ్ న్యూస్ జరిగింది కదా మన తనుష్క గారు ఇచ్చిన రెమెడీస్ వల్ల, అది ఒక్కసారి మాకు మా వ్యూవర్స్ అందరికి ఒకసారి షేర్ చేసుకుంటారా అండి? తప్పకుండా. ఓకేనండి. మీరు ఎలా అప్రోచ్ అయ్యారు అసలు, అంటే మీకు ఎలా అనిపించింది అమ్మని అప్రోచ్ అయిన తర్వాత? చాలా బాగుందండి. మా అమ్మాయి బీటెక్ చదివేటప్పుడు 4th year లో మేడం ని కాంటాక్ట్ చేస్తాం మేము. ఓకే. అంటే అంత మునుపు 2 years బట్టి ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది తనకి. 4th year వస్తుంది, ప్లేస్మెంట్లు అయ్యి అటెండ్ అవ్వాలి. ఆ ఒక్క సబ్జెక్ట్ వల్ల తనకి ప్లేస్మెంట్ కూడా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు మా వేరే వాళ్ళ ఫ్రెండ్ రిఫరెన్స్ తో మేడం నెంబర్ నాకు తెలిసిందండి.
తెలిస్తే మేడం కాంటాక్ట్ చేసాము. చేస్తే మేడం రెమెడీస్ అవి ఇచ్చారు, చాంటింగ్స్ ఎలా పూజ చేసుకోవాలి కొన్ని రెమెడీస్ అవి చెప్పారండి. మేడం అక్కడ చేయించారు. ఆ తర్వాత మేము 1 month ఆ ప్రాసెస్ అంతా అయ్యింది. ఆ తర్వాత మా అమ్మాయి బ్యాక్లాగ్ క్లియర్ అయిపోయింది. తర్వాత తనకి MNC కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. హెల్త్ పరంగా కూడా తనకి చాలా బాగుందండి. తను కూడా ఇంత చిన్నపిల్ల అయినా సరే చాంటింగ్స్ అవన్నీ కంపల్సరీ మేడం ఏ విధంగా చెప్పారు, ఈ చాంటింగ్స్ వినమ్మా నీకు మార్నింగ్ ఈవినింగ్ అంటే అది అలాగే ఫాలో అయ్యేది. తనకి ఏదైనా ఒక రోజు ఆపినా సరే తనకి అంత బాగున్నట్టు అనిపించేది కాదట. అందుకని మేడం చేసిన తర్వాత మాకు ఒక 2 months లోనే రిజల్ట్ వచ్చింది. చాలా సాటిస్ఫైడ్. ఓకే, సో చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ మా నెంబర్స్ కి కూడా కాల్స్ చేసి ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందమ్మా నిజంగా. ఎందుకంటే మంచి జరిగింది, ఇది 10 మందికి షేర్ చేయడం, ఇంకో 10 మందికి మంచి జరగడం ఇంకా బాగుంటుంది కదా. అవునండి, అదే మా ఫ్రెండ్ సర్కిల్ లోని మా రిలేటివ్స్ లోని అదే అప్పుడు అసలు మా బాధ అంతా పోయేటప్పటికి హ్యాపీనెస్. మేడం కూడా వెంటనే కన్వే చేసి చెప్పాము. అప్పటి నుంచి కూడా మేడం ఎప్పుడు ఏది పూజ ఎలా చెయ్యాలి ఏంటి అనేది కంపల్సరీ అంత బాగా చెప్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అంత భయం అనిపించింది అనమాట. మేడం ఒక మన మనిషితో మాట్లాడుతున్నాము, మన ఇంటి మనిషితో మాట్లాడుతున్నాము, అది చాలా ఇంపార్టెంట్ మెయిన్ గా. అది అలా బాధ చెప్పుకోవడము మేడం మాటలతోటి మాకు మంచి సత్వరం అన్నమాట. హ్యాపీనెస్, శాంతి, హ్యాపీనెస్. చాలా సంతోషం. మీ మాటల్లో ఆనందం కూడా అర్థమవుతుందమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అమ్మా, మాకు ఇంత మంచి ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నారు. సో అంటే ఇంకొంతమందికి మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే మీరు హ్యాపీగా రెమెడీస్ చేసుకోవచ్చు అనే ధైర్యం కూడా చెప్పారు. అవునండి, అవునమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడైతే మంచి పొజిషన్ లో ఉన్నారు మీ అమ్మాయి. అవునండి, ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, విన్నాం కదమ్మా, ఎంత చాలా అంటే ఆవిడ మాటల్లో కూడా ఆనందం అర్థమవుతుంది. సో చాలా చాలా అంటే హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఒక రెమెడీస్ చేసామో, ఒకళ్ళని నమ్మేమో, అది ఆటోమేటిక్ గా జరిగినప్పుడు బాగుంటుంది. యాక్చువల్ గా వీళ్ళు వచ్చామా ఆల్రెడీ ఓల్డ్ క్లయింట్ రెఫరెన్స్ తో వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళు మంచిగా అయ్యారు. సో వీళ్ళు నెంబర్ కి ఎందుకు కాల్ చేసి ఉంటారు వీళ్ళు? అంటే ఓల్డ్ క్లయింట్ అంటే మన ప్రోగ్రామ్ చూస్తారు కదా అండి, అసలు వాళ్ళ మంచిగా అయిన విషయం మీకు షేర్ చేస్తూ ఉంటారు కదా, అందరికీ చెప్తారు కదా. అందరికి ఈ మేడం వల్ల చాలా బాగా అయ్యాము అసలు అన్ని చెప్తూ ఉంటారు. మన ప్రోగ్రామ్ చూసి కూడా అసలు వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న మన ఓల్డ్ క్లయింట్ కూడా మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు మంచిగా వీళ్ళకి చెప్తారు కదా, ఏదోలాగా మంచి జరిగితే చాలు. కానీ తప్పకుండా మనం ఛానల్స్ కు చూసి ఎవరైనా కానీ కమెంట్స్ లో కూడా పెడుతూ ఉంటారు, మంచిగా అయ్యాము అసలు మేడం దగ్గర తీసుకుని చాలా మంది అసలు. అయితే కానీ ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ప్రోగ్రామ్ ఆల్రెడీ వీళ్ళు చూడలేదు, బట్ వీళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఆమె చెప్పిన తర్వాత వీళ్ళు ఫాలో అయ్యారు. నెక్స్ట్ ఈ పాపకు తీసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా చేయించుకున్నారు. ఆ విషయం కూడా అసలు ఆమె చాలా సంతోషంగా షేర్ చేసుకున్నారు. నేను రాగా అసలు చాలా మంచిగా అనిపించింది మేడం, అయితే చాలా బాగుందని. సరే అదే ఇప్పుడు లైవ్ లో అసలు మనకి ఏంటంటే ప్రోగ్రామ్ లో కూడా ఏంటంటే ఆమెకు అసలు ఎంత హ్యాపీ అంటే చూడండి, ఒక సబ్జెక్ట్ ఆమెకి అరియర్ ఉంది అంటే బ్యాక్లాగ్ ఉంది, కానీ ఏంటంటే అది అమ్మాయికి అసలు మంచిగా అయింది. తర్వాత ఏంటంటే ఆమె హెల్త్ ఒకటి నిజంగా బాగాలేదు. సో ఆ హెల్త్ ఒక విషయం మేజర్, అది అప్పుడు ఆమెకు చాలా సమస్యగా ఉండేది. బట్ అవి కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఆమె మంచిగా జాబ్ లో మంచిగా సెటిల్ అయింది, అది చాలా సంతోషం. చాలా మందికి జాబ్ విషయంలో చూడండి ఎంత కష్టపడుతున్నారు, నిజంగా వాళ్ళు ఎంత ట్రై చేసినా అస్సలు రాదు అసలు. అయితే ఈ సందర్భంగా మరి అలా ఉద్యోగం రావాలి అనుకునే వారికి ఇన్ని రకాల సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఒక రెమెడీ చెప్పండి. యాక్చువల్ గా మనం ఇంకో విషయం జానవి ఏంటంటే కామన్ రెమెడీ ఎప్పుడు కానీ వాళ్ళ జాతకానికి సెట్ అయ్యేలాగా చూడాలి. కామన్ రెమెడీ ఏంది, ఎవరో ఒకరికి సెట్ అయిపోతుంది అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక విషయం చూస్తాము, ఇప్పుడు ఈ అమ్మాయి జాతకం చూసాము, ఆమె లగ్నానికి 9th house ఏది, బట్ దానికి సంబంధించిన పూజలు స్టడీస్ గురించి ఏం సంబంధించింది. బట్ అట్లా ఉన్నప్పుడు ఆ 2 months లో వాళ్ళకి ఎంత మంచి రిజల్ట్ వచ్చింది కదా, ఆమెనే చెప్పారు చూడండి. అంటే మనం కూడా ఏంటంటే వాళ్ళ జాతక పరంగా ప్రాపర్గా రెమెడీ చేయించుకుంటే మేము కూడా ఎప్పుడు గ్యారంటీ కూడా ఇస్తాం. అసలు రెమెడీ విషయంలో లైవ్ లో చాలా సార్లు మన ఛాలెంజ్ చేసి ఉన్నాను నేనైతే, ఎందుకంటే అంత మంచిగా ఫాలో అవుతారు మన క్లయింట్ కూడా. తప్పకుండా వాళ్ళు చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ కామన్ రెమెడీ అంటే మనం చేయించుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు షష్ఠి తిథి ఉంటుంది, షష్ఠి తిథి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి అసలు చాలా ఇంపార్టెంట్. అయితే షష్ఠి తిథి అనేటప్పుడు ఏంటంటే కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి,
కుజుడు అంటేనే ఉద్యోగ కారకుడు. సో అది మనం కామన్ గా చెప్తూ ఉంటాము. ఆ షష్ఠి తిథి కానీ లేకపోతే మంగళవారం రోజుల్లో 6 నుంచి 7 వరకు ఉదయం వచ్చే మంగళ హోరా ఉంటది, అంటే కుజ హోరా. బట్ ఆ టైమింగ్ లో కానీ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకోవచ్చము. లేకపోతే మంగళవారం మొదలుపెట్టి 9 రోజులు చేసుకోవచ్చు. ఆయనకు సుబ్రహ్మణ్య స్వామి అంటే మన సర్పంది కాదు, జనరల్ గా తమిళ్ గాడ్ అంటే మనకు తెలుసు కదా, మురుగడుని అంటారు. సో ఆయనకు చేయడం వల్ల చాలా బాగుంటుంది. సరే, నెక్స్ట్ ఈయనకు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు? కొంతమంది ఏంటంటే షష్ఠి వ్రతం ఉంటారు. షష్ఠి తిథిలో అంటే నెలలో 2 షష్ఠి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయవచ్చు అంటే షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామి గురించి ఆయన కవచం చదువుకుంటూ, లేదు ఆయనకు చదవడం, ఒకవేళ అంటే వాళ్ళకి తమిళ్ మంత్ర కాబట్టి వినడం కూడా బెస్ట్, వింటూ ఆయనకు పూజలు చేయడం. అంటే షష్ఠి తిథి అంటే 9 షష్ఠి తిథి కానీ లేకపోతే 9 మంగళవారం కానీ, సో ఆయనకు పూజలు చేస్తే తప్పకుండా జాబ్ అనేది వస్తుంది. కానీ ఆయనకు ఒక ప్రాపర్గా ఆ జాబ్ గురించి మనం మొక్కేది భక్తిగా మొక్కుని చేయాలి. సో కొంతమంది అలా చేశారంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది, ఫలితం ఉంటుంది. పర్సనల్ జాతకం ప్రకారం ఇంకా చాలా perfect గా remedies వస్తాయి. 100% రెమెడీ వస్తుంది. చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఇది ఉద్యోగం రావట్లేదని చెప్పి సఫర్ అవుతున్న వాళ్ళకి చక్కటి రెమెడీ అందించారు. అదే విధంగా చక్కటి ఫీడ్బ్యాక్ కాల్ కూడా మనం విన్నాం కదా. సో ఇలాంటివి విన్నప్పుడు ఇంకొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో డెఫినెట్ గా మరి ఎలాంటి సమస్యతో మీరు సఫర్ అవుతున్నా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకుని డీటెయిల్డ్ గా ప్రాపర్ గా మీకు ఒక మంచి రెమెడీ కావాలి, తనుష్క గారిని సంప్రదించాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.